ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువు మనల్ని ప్రేమించి గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు రెక్కల నీడ క్రింద మనల్ని కాచి కాపాడి మనల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి ప్రభు యేసుక్రీస్తు వారికి మహిమ స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మరి దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన ఉపకారం బట్టి మరి దినం ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం ఆయన మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఈ ఆరాధనని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, మహోన్నతుడమైన దేవుడివి, సర్వాధికారి అయిన దేవుడివి, సర్వశక్తివంతుడైన దేవుడివయ్యా. మీకు స్తోత్రం 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 స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నారు. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి గడిచిన ప్రభు దినం నుండి ఈ క్షణం వరకు మీరు ఎక్కడ నేడ కింద మమ్మల్ని భద్రపరిచి అయ్యా మాకు కావలసిన ఆహారం ఇచ్చిన దేవా, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు దేవా. మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా మీకే స్తోత్రం స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభా. నిజంగా నా ప్రభా అయ్యా, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో కలతలు నా ప్రభా, అయ్యా ఎన్నో నా ప్రభా శోధనలు, పరీక్షలు అయ్యా, వాటన్నిటి నుంచి కూడా నా ప్రభా మీరు నన్ను మమ్మలను అయ్యా తప్పించి ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ మందిర ఆవరణములోకి, ఈ సన్నిధిలోకి మమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇవ్వబోతున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి అయ్యా మీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకోవచ్చు. అయ్యా ఆరాధన ప్రభా అయ్యా మీరు అభిషేకించారు. ఆది నుండి అంతవరకు అయ్యా మీరే ఆధిపత్యం వహించండి. ప్రభు దినపు ఆరాధన అయ్యా మీ క్రమముగా మీకు మహింకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తాను. నిలబడుతున్న అల్పుడైన నన్ను, అయోగుడైన నన్ను అయ్యా నా తండ్రి మీ యొక్క ఆత్మతో నింపి మీకు మహిమ తెచ్చే విధముగా ఈ ఆరాధన జరిగించడానికి కృప చూపించమని మీ దయకై కోరుకోవచ్చు, మీ సన్నిధికై కోరుకోవచ్చు, అయ్యా మీ కార్యక్రమకై కోరుకోవచ్చు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుణ్ణి మనము కొన్ని కీర్తన ద్వారా మనము ఆరాధిద్దాం. ప్రియులారా, చిన్నపాటలు సియోను గీతములు, చిన్నపాటల పుస్తకము మరి 18వ కీర్తన మనము పాడుకుందాం. 18వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేముని యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిత్యుడేవాడు. జ్ఞానమునకు ఆయనే నిత్యుడేవాడు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అందాయనే భక్తిహీనులను చూచును. దీనులకు అందాయనే భక్తిహీనులకు చూచును. సితారాతో దేవుని స్తుతులతో సితారాతో దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందరి బలములానరించడు. గుర్రముల నరులందరి బలములానరించడు. కృపకు వేడు వారిలో సంతోషించువాడని. కృపకు వేడు వారిలో సంతోషించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది. యెరూషలేము ఆశీర్వదించియు బలపరచి నీకు మమ్మును. పిల్లలను ఆశీర్వదించియు బలపరచి మమ్మును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. ఏ జనమునకి లాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సీయోను గీతంలో చిన్నపాట పుస్తకంలో నుండి 72వ కీర్తన పాడుతున్నాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి మేధాన్యుడనైతిని. రక్షకునాశ్రయించి
మంతోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచి తనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచి తనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవునికి నా బ్రతుకు కాలములో నా దేవునికి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థితును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థితును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతి
నీ కొరకు నేను క్రీస్తు నీ అందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తు నీ అందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనము. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చేది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, సర్వశక్తి సంపన్నుడమైన దేవా మీకు వందనాలు. ఇప్పటి వరకు నా తండ్రి మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ప్రభు ఈ సమయంలో మీ మందిరములకు మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకే మరి నా ప్రభా గడిచిన ప్రభువు నుండి ఇప్పటి వరకు మీరు ఏ విధంగా మమ్మల్ని అయా కాచి కాపాడారో, ఏ విధమైన కార్యములు చేశారో వాటన్నిటిని బట్టి కూడా నా ప్రభా చిన్న మందిగా కూడి మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతున్నాను. మీరు మాకు ఇచ్చిన లేఖన భావం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దీనిలో ఉన్న ఆత్మీయ మర్మాలను మాకు తెలియచే, ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎవరితో కలిసి ఆరాధించాలి, ఎటువంటి ఆరాధన ఆయన స్వీకరిస్తారు అయ్యా అని మాకు తెలియచే. మీరేం మాట్లాడి అల్పుడు నన్ను ఈ సిలువు చాటు మరుగుపరుచుకొని అయ్యా నా తండ్రి నేను నిలబడుతూ ఉండగా అయ్యా మీ యొక్క ఆత్మతో నింపి, మీ యొక్క జ్ఞానముతో నింపి సిలువు చాటు నన్ను మరుగుపరచు. నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడు. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకోండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన లేఖన భాగం మనం చూసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి దావీదు గురించి మనం చూస్తాం. దావీదు అనే వ్యక్తి మనకి తన గురించి ఎంతగానో తెలుసు. కానీ ఫిలిస్తీయులు ఒకనొక సమయంలో ఇజ్రాయెల్ రాజ్యం మీద వారు ఒక ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు
దావీదును వాడుకొని దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చినది, ఎంతగానో ఆశీర్వదించబడిన దావీదు. ఆ తరువాత దావీదుని మరి ఇశ్రాయేలు రాజ్యం సైన్యాధికారిగా చేయడం, మరి ఆ తరువాత సౌలు అనే ఆ రాజు సమక్షంలో మరి ప్రజలు చేసిన ఒక చిన్న తప్పిదం. చూడండి 17వ అధ్యాయం 18వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ ఆడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుగా వచ్చాయి. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు వేల కొలదనియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేసిరనిరి. ఏమంటారు? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున. ఎవరికండి మంచిగా లేవయి? మన యజమానికి లేదు. ఇప్పుడు ఇక్కడ సౌలు ఎవరు? తన మీద పై అధికారి లేదా తన యజమాని. కాబట్టి పిల్లరా, మరి సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదని నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరే. చూడండి ఇక్కడ, అంటే ఒక వ్యక్తి తనను కాకుండా వేరే వ్యక్తిని పొగుడుతూ ఉన్నప్పుడు, వేరే వ్యక్తికి ఆ ఘనత తెస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ దూరమైనప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో సౌలు కూడా అలానే ఆలోచించాడు. అతడు రాజ్యము తప్ప మరి ఏమి తీసుకొనగలడు అనుకున్నాడు. సౌలు he did not remember that Israel has protected from Philistines అని అర్థం కాల. ఆ రోజు దావీదే కనుక రాకుండా ఉన్నట్లయితే ఫిలిస్తీన్ల చేతిలో మనం ఓడిపోయేవాళ్ళమే. ఆ యొక్క మన ఎదుట ఛాలెంజ్ చేసిన ఆ గొల్లియాతు దగ్గర మనము ఓడిపోయేవాళ్ళమే, అపచయం పొందేవాళ్ళం. కానీ దావీదును దేవుడు వాడుకొని మనకు విజయాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ ఏమంటాడంటే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చాలా ప్రాముఖ్యత విషయం. నీవు నేను కూడా మన జీవితంలో మనం ఎదుగుతా ఉన్నప్పుడు, మన జీవితంలో విజయాన్ని పొందుతూ ఉన్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారు, నీ పక్కవారు, నీ బంధువులు, నీ స్నేహితులు కూడా సౌలు లాంటి ఆత్మను కలిగి ఉన్నారేమో అనేది మనం గమనించుకోవాలి. చూసారా, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏమైంది? ఒకసారి మనం గమనిస్తే, రాజ్యానికి అధిపతి అనే రాజు మన మీద కోపపడితే లేకపోతే ద్వేషిస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? సేమ్ దావీదు పరిస్థితి కూడా. దావీదు గురించి దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే, నా హృదయానుసారుడు, నా ఉద్దేశం నెరవేర్చువాడు. అది ఒక గొప్ప సాక్ష్యముని పొందిన దావీదు. మరి ఇక్కడ సౌలు లేదా అపవాది తనను
పరిగెత్తిస్తూ బాధ పెడుతూ అయ్యో నన్ను చంపుతారేమో అని ఎటు దిక్కు తోచని స్థితిలో జాగ్రత్తగా గమనించాడు. ఏం చేశాడు దావీదు? తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? శత్రువు దగ్గరకు పోయి అక్కడ ఆశ్రయం పొందాలని చూశాడు. శత్రువు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆయన ఏ రాజు? ఆయన గాతు రాజైన ఆకీషు నొద్దకు. 21వ అధ్యాయం 10వ వచనం. అంతటి దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారు? భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు. అయ్యో నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా శత్రువును నన్ను రక్షిస్తాడు, నా ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను అభిషేకించాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి పిల్లరా పారిపోతా ఉన్నాడు. దేన్ని చూసి పారిపోతా ఉన్నాడు? దేన్ని చూసి పారిపోతా ఉన్నాడు? సమస్యను చూసి, సౌలు అనే సమస్య అపవాదిని చూచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే చెయ్యే గోడని తప్పు చేస్తా ఉన్నాడు. దాన్ని నీవు నేను కూడా కలిసానంటే చూడండి, అక్కడ వాళ్ళు ఏమన్నా అతన్ని రిసీవ్ చేసుకున్నారా? చూడండి 11వ వచనం. ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయించు సౌలు వేల కొలది హతము చేసినను, దావీదు 10,000 కొలది హతము చేసిన పాడిన పాటలు ఇతని కూర్చునివే కదా. చూసారా? ఆటోమేటిక్ దేవుడు ఏం చేశాడంటే దావీదుకు తన యొక్క స్థితిని తెలియజేశాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నాకు వ్యతిరేకంగా నువ్వు తప్పు చేస్తున్నావు. ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడే విషయాలు 2 ఉంటాయి. ఒకటి మనం ఎలా ఉన్నాం, దేవుడు ఎలా ఉన్నాడు, 2 విషయాలు మాట్లాడాలి. నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, నాకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నావు, నా శత్రువు దగ్గర వెళ్తా ఉన్నావు అని గుర్తు చేసి చూడండి 12వ వచనం చూస్తే దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు భయపడేను. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? మొట్టమొదటి ఎందుకు వెళ్ళాడండి? అక్కడ నాకేదో సహాయం దొరుకుతుంది, ఆశ్రయం వస్తుంది, సమాధానం వస్తుంది, ఆయన నన్ను ఆశ్రయిస్తాడు, ఆయన నన్ను ఈ యొక్క సౌలు నుండి నన్ను ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు, నన్ను కాపాడుతాడు అని శత్రువు దగ్గరికి వెళ్తే దేవుడు దావీదుకి తన స్థితిని గుర్తు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా, ఏం చేస్తున్నావో తెలుసా, ఏం మాట్లాడుతున్నావో తెలుసా, ఎటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావో తెలుసా అని గుర్తు చేసి, నువ్వు పాపం చేస్తున్నావు అని గుర్తు చేసి ఆ పాపికి అపవాదికి భయపడేటట్టు చేశాడు. అప్పుడు దావీదుకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన? చూడండి కింద వచ్చిన. కాబట్టి దావీదు వారు ఎదుట తన చర్య మార్చుకొని వెర్రి వాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయించు భూమి తన గడ్డము మీదకి కారణించు అంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక పిచ్చోళ్ళగా, ఒక ఎర్రివాళ్ళగా నీవు ఆ విధంగా ప్రవర్తించు, అప్పుడు నీ శత్రువు నువ్వు చెక్కవు అని దేవుడు ఆలోచించినప్పుడు దావీదు ఆ ఆలోచన ప్రకారం అతను ప్రవర్తిస్తా ఉన్నాడు. వారందరిని పట్టుకొని పోగా అతడు పిచ్చి శాస్త్రం చేయించు వచ్చిన. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వారికి పిచ్చి పట్టినది, నా ఎదుకు మీరు ఎందుకు తీసుకొని వచ్చింది? పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయడం మీరు తీసుకొని వచ్చిందేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని అతన్ని విడిచిపెట్టాడు.
విడిచిపెట్టినప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు? అదుల్లాము గుహలోనికి వచ్చాడు. ఆ గుహలోనికి వచ్చి అతనే బాధలో ఉన్నాడు, అన్నం లేదు, ఎన్నో రోజుల నుంచి భయంకర పరిస్థితిలో ఉన్నాడు. అతనితో పాటు చూడండి 22:2 మరి ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ దావీదుకే సరైన భోజనం లేదు, సరైన ఆశ్రయం లేదు, సరైన నివాసం లేదు. ఇతనితో పాటు ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. వాళ్ళు ఎవరో ధనవంతురా, వాళ్ళు ఎవరో రాజవంశంలో వారా, లేకపోతే వారు ఎవరు అధికారులు అంటే కాదు. 3 డీలు అనమాట. ఏంటండి? డిప్రెషన్, అలానే ఇంకోటి ఇబ్బంది గలవా. 3 సమూహాలుగా దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏం చేయాలి? నాకే పరిస్థితి బాగలేదు, నన్ను ఎప్పుడు ఎవరు చంపుతారో నాకు తెలియదు, మీరందరూ వెళ్ళిపోండి అని అల్లా. చూసారా ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు మనము 34వ కీర్తనకి వెళ్దాం. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నాట. ఎప్పుడండి ఇది? ఏ సిచ్యువేషన్ లో దావీదు ఈ మాట మాట్లాడుతా ఉన్నాడు? పరిస్థితి బాగలేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు వచ్చి పట్టుకుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు వచ్చి చంపుతారో తెలియదు. బాగానే ఉండేది, పరిస్థితులు బట్టి అయ్యో నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కెరీర్ ఏంటి, నా జీవితం ఏంటి, అయ్యో నా కుటుంబం ఏంటి, వదిలేసాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా, నీవు గనక ఆయన ఆరాధిస్తే, ఆయన గణపరిస్తే ఆయన ఏమంటాడో తెలుసా? నేను నిన్ను విడుదల చేస్తాను అన్నాడు. నేను విడుదల చేస్తాను. అయ్యో నా పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మన బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి దేవునికి దూరం అవుతూ ఉంటాం. దేవునికి దూరం అయ్యి దేవుడిని మనం మర్చిపోతాం. ఏంటమ్మా ఈరోజు మందిరానికి ఏమొస్తావన్నా? ఇంట్లో అన్ని బాధలే. దావీదు ఎలా వచ్చాడు? దావీదు మనలాంటి మనిషేగా, నీకున్న బాధలు దావీదుకి లేవా? Why David has anointed means because he worshipped God and he was in agony. ఒక బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు దేవుడిని
దావీదు ఆరాధించాడు, స్తుతించాడు కాబట్టి ఆయన అభిషేకించాడు. నా పరిస్థితి ఒక తప్పు చేసినప్పుడు ఏమంటాడు, అయ్యా సేవకుడు వచ్చి, అమ్మ ఏంటి ఈరోజు మందిరానికి రాలేదని. అయ్యా నేను రాలేనయ్యా, నా పరిస్థితి బాగలేదు. కొన్నిసార్లు అమ్మో ఒకవేళ దేవుడు నేను ఈ తప్పు చేశాను కదా, దేవుడు మందిరానికి పెట్టి నన్ను క్షమిస్తాడో లేదో, నేను వెళ్ళను అని మనమే ఒక డెసిషన్ తీసుకొని ఏం చేస్తా ఉంటాం, దేవుడికి దూరం అవుతూ ఉంటాం. కానీ దావీదు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు మరి దావీదు అలా అనుకోలేదు. దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చి అతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారు? 400 మంది. తనకి ఏ దిక్కు లేదు, అనుకోలా. అంటే ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఎలా ఉంటుందంటే, తన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నాతో పాటు ఉన్న వారందరూ కూడా రక్షింపబడాలి, వాళ్ళు కూడా ఆదరించబడాలి అనే ఆలోచనలో నిజంగా దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే, మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఏ పరిస్థితుల్లో ఆరాధించాలి. మనము థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం. ఎప్పుడు పెట్టుకుంటాం? మనకు మేలు బట్టి. ఇక్కడ ఏం మేలు జరిగింది దావీదుకి? ఎల్లగొడుతున్నారు, ఒక ఇల్లు లేదు, తిండి లేదు, వాటర్ లేదు, పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా. మరి ఆ సమయంలో నా ఈ స్థితి నుండి నన్ను విడిపించేది నా దేవుడే అని ఆ ఆలోచన దేవుని దగ్గర నుండి తీసుకొని అప్పుడు దేవుడు ఆరాధిస్తాడు. నీ నెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. దేవుడు ఈ జీవితంలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు, పాపంలో, శాపంలో, దుఃఖములో, శ్రమలో, అవమానములో, నిందలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు నన్ను ఆరాధించు, నేను నీకు ఆదరణ ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఆ పైన 34వ అధ్యాయంలో ఆ పైన వచ్చాను మనం చదువు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలి వేయబడిన తరువాత రచించిన కీర్తన. ఎక్కడికి వెళ్ళాడు? శత్రువు యొక్క ప్రదేశంలోనికి వెళ్ళాడు, శత్రువు యొక్క అధీనంలోకి వెళ్ళాడు. ఎందుకు? భయపడి, సమస్యను చూసి భయపడ్డాడు. ఏంటా సమస్య? సౌలు అనే సమస్యను చూసి భయపడి శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తనకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన ఇచ్చాడు? నువ్వు వెర్రివాళ్ళకి ప్రవర్తించు, నువ్వు బయటపడతావు అన్నాడు. అప్పుడు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, నిజంగా దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆయన ఎవరు? మన రక్షకుడు, మన రక్షించేవాడు, ఆపద నుండి తప్పించేవాడు, శ్రమ నుండి విడుదల చేసేవాడు, అవమానము నుండి తప్పించేవాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కొన్ని మార్లు ఇటువంటి స్థితిలోకి వెళ్ళి ఉంటాం.
ఇంక నా పరిస్థితి అయిపోయింది, ఇంక నా జీవితం ముగిసిపోయింది, నా కుటుంబం ముగిసిపోయింది, ఇంక నేను ఇలా జీవించాల్సిందే, నాకెవరు సాయం చేయరు, నన్ను ఎవరు ఆదరించరు, నన్ను ఎవరు నన్ను దగ్గరకు తీసుకోరు, ఇక నా పరిస్థితి అని కృంగిపోయిన వేళలో దావీదు ఎలాగైతే ఆయన ఆరాధించాడు, ఆయన సన్నుతించాడు, ఆయన స్తుతించాడో ఈరోజు నీవు కూడా ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మాట్లాడుతున్న ప్రియుల నీకు ఆదరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థుతి ఎలా ఉండాలంటే, నీ ఆరాధన ఎలా ఉంటుంది, ఏ స్థితిలోనే కానీ నా ప్రభువు నేను స్తుతిస్తాను. చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో మనకి నిజంగా ఇతని జీవితాన్ని మనం చూస్తే ఎన్నో విధాలుగా ఏ విధంగా ఎప్పుడు మనం ఆరాధించాలో దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి 21వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎప్పుడు స్తుతిస్తున్నాడండి? when he lost each and everything. He lost his property, he lost his fame, he lost his sons and daughters. అన్నీ పోయి కానీ ఆ టైంలో ఏమంటాడంటే దేవుడు స్తుతిస్తాం. నీ ఆరాధన, నీ స్తుతి ఎప్పుడు చేయాలి అని కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. థ్యాంక్స్ గివింగ్, దేవుడు నాకు ఈ స్థితిని బట్టి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తా ఉన్నారు అని అనగలమా? ఇక్కడ యోబు కూడా మనలాంటి మనిషే, దావీదు కూడా మనలాంటి మనిషే. ఒకసారి ఆలోచించండి, యోబు విషయం 24 గంటలు అతనికి ఉన్న సమస్తమైన ప్రాపర్టీ పోయింది. తర్వాత కుమారులు పోయారు, 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. తనకున్న ఆస్తి పోయింది. ఆస్తి పోవడమే కాకుండా ఇంకేం పోయింది? తనకున్న ఆరోగ్యం కూడా పోయింది కదా. ఆరోగ్యం కూడా పోయినప్పుడు మరి యోబు మాట్లాడుతున్న మాటను చూస్తే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. నిజంగా లైఫ్ ఫిలాసఫీ అండి ఇది మాత్రం. లైఫ్ ఫిలాసఫీ పోరాటం చేస్తూ ఉంటాం, కంగారు పడతా ఉంటాం. అయ్యో అది నాది నాది నాది, అయ్యో నాకు పోయింది, నేను దూరం అయ్యాను, అయ్యో నా పరిస్థితి ఏంటి అని కంగారు. ఒక్కసారి చూస్తే నువ్వు ఎలా వచ్చావు, దట్స్ ఆల్. ఎలా వెళ్తావు? నేను తీసుకెళ్తాను బంగారం. ఇప్పుడు మనకి గల్ఫ్ కంట్రీస్లో రాజులు కానీ వాడు కానీ బంగారం గన్నులు ఉంటాయి అక్కడ, వాడు బంగారంతోనే వాడు జీవిస్తూ ఉంటారు. తీసుకెళ్తారా చనిపోయినప్పుడు? లేదు కదా. దిగంబరుదే వచ్చారు, దిగంబరే వెళ్తాను. ఏమన్నాడు యోబు? ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, దావీదు భయంతో, కంగారుతో, నా పరిస్థితి ఏంటి, నన్ను పట్టుకొని వాళ్ళని చంపుతారేమో అని కంగారు పడుతూ మరి శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అపవాది దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏమంటాం, ఏంటరా నువ్వు ఏంటి ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటావు. నేను తాగినప్పుడు అయ్యగారు నా సమస్యలను నేను మర్చిపోతాను కదా. ఏమంటాడు అయ్యగారు? నేను తాగినప్పుడు నా సమస్య నుండి నాకు ఏం జరుగుద్ది? రిలాక్స్ వచ్చిందండి. తర్వాత మత్తు దిగిన తర్వాత ఇంకొంచెం ఎక్కువైంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ చూస్తే మనం చేసిన తప్పును ఏం చేస్తామంటే డిపెండ్ చేసుకుంటాం. రైట్ చేయాలి,
కానీ ఇక్కడ దావీదు పరిస్థితి, ఒకవేళ దేవుడు కనుక దావీదును తప్పించకుండా ఉన్నట్లయితే దావీదుని వాళ్ళు చంపేవారే. అని దావీదు అభిషేకించబడిన, దావీదు దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవాడు. కాబట్టి దావీదుని దేవుడు తప్పించాడు. ఆ తప్పించినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, పాదాల దగ్గరకు వచ్చి ఆయన స్తుతిస్తా ఉన్నాడు. అక్కడ చూస్తే నేను ఎల్లప్పుడూ అన్నాడు, కానీ నాకు మేలు జరిగినప్పుడు, నాకు ఉపకారం జరిగినప్పుడు, నేను దీవించబడినప్పుడు, లేదా నేను ఆశీర్వదించబడినప్పుడు అని అన్నాడా? అన్నాడండి? లేదు కదా. మరి మనం ఎందుకు మార్చుకుంటాం అట్లా? 10th క్లాస్ 9/10 వస్తే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెడతాం, అదే వాడికి 6/10 వస్తే పెట్టాం కదా, డైలీ అయితే అసలు పెట్టాం. కాబట్టి మీరు దగ్గర దేవుడు మనతో మాట్లాడుతూ ఏంటంటే వేర్ సంథింగ్ వేర్ లాగింగ్ బిహైండ్ రిగార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి కొంచెం దూరంగా మన జీవితాలు ఉన్నాయేమో అర్థమవుతా ఉంటాయి. కొంచెం నెల క్రితం, 2 నెలల క్రితం నీ బిడ్డల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? గుర్తు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, ప్రతి క్షణం కూడా ఆరాధించు. ఇంకా అవ్వలేదండి, ఇంకా అవ్వలేదండి, ఇంకా మార్పు రాలేదండి అని అంటే కుదరదు కదా. 5 సంవత్సరాలతో ఉన్నది ఒకసారి వస్తుందా? ఏమన్నా మనకి మీరు కొన్నిసార్లు ఒక మ్యాగజైన్ అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చదువుకున్నారా? అట్లా కాదుగా. దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తాడు. కాబట్టి పోయారు దేవుడు మనల్ని రక్షించిన విధానం బట్టి, ఆపదలో ఉన్నప్పుడు ఆపద నుండి మనం తప్పించిన విధానం బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించాలి. గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు నీ ప్రయాణంలో నువ్వు భుజించిన నీ ఆహారం, ఆయన కాపుదల, ఆయన కృప ఎలా ఉంది? దుఃఖంలో ఒకళ్ళతో చెప్తా ఉన్నప్పుడు నీ సమస్యని, నీ దుఃఖాన్ని, నీ వేదన ఎవరికి చెప్పొద్దు, ఆయనకి చెప్పు. మనుషులకు చెప్పొద్దు. మనుషులు మన దగ్గర విని అయ్యో అని మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిన తర్వాత మనల్ని గేలి చేస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుడు దావీదుని ఎలాగైతే తప్పించినప్పుడు దావీదు ఎలాగైతే ఆయన్ని స్తుతించాడో, ఆయన్ని ఘనపరిచాడో చూడండి. 2-3 వచ్చిన 34వ కీర్తన. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించేదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ఎవరికి చెప్తున్నాడు కదా? ఆ 400 మంది ఎవరు? అప్పులు చేసిన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. తర్వాత ఇంకా చదవండి 22 మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ అసమాధానముగా ఉండువారు. ఎవరైనా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? అందరూ బాధలు కలిగి, సమాధానం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు చేసి అప్పులు వాడు ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, ఏం తీసుకెళ్తాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు. అలాంటి వాళ్ళని దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు వాళ్ళని ఆదరించి ఏమన్నాడంటే, యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చూసారా? కాబట్టి 4వ వచనం కూడా చూస్తాం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను,
నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. తప్పించినట్టారా? ఎప్పుడు? ఆయన స్తుతించినప్పుడు, ఆయన్ని ఘనపరచినప్పుడు. 7వ వచనం చూస్తే ఇంకా బాగుంటుంది. 6-7 చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేయాలి? మన శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దిగులుగా కూర్చొని, లేకపోతే కుంగిపోయి, ఎవరితో మాట్లాడకుండా తలుపులు వేసుకొని చీకట్లో కూర్చున్నావా? ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, దేవుని స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన్ని సన్నుతించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. అప్పుడు మనం రక్షిస్తాం. కాబట్టి రక్షణ ప్రభు దినం నుండి ఇప్పటి వరకు ఎన్ని పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నా కానీ, ప్రభా నీవు నాకు ఆ పరిస్థితిని అనుమతినిచ్చినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని నీవు ఎప్పుడైతే అటువంటి అనుభవంలోకి వెళ్తావో వాటన్నిటి నుంచి దేవుడు తీసేస్తావు. ప్రభా ప్రతి ఆదివారం చర్చికి వస్తానే, ప్రతిరోజు 8 to 9 లేకపోతే 8 to 8:30 ప్రేయర్లో ఉంటాను. నాకే పెట్టాయ్యా అని కొన్నిసార్లు బాధపడతా. కాబట్టి జ్ఞాపకం చేస్తాను, దేవుడు ఆయన అనుమతినిచ్చిన ఆ శ్రమ, దుఃఖము, బాధను బట్టి ఆయన స్తుతించారు. మరి ఆ విధంగా గుర్తు తెచ్చుకొని ఆరాధనలో పెడదాం, దేవుని స్తుతిద్దాం. ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ శ్రమను బట్టి వందనాలు. నీవే గనక ఆ శ్రమ రాకుండా ఉన్నట్లయితే, అనుమతించకుండా ఉన్నట్లయితే నీ మహిమ నాకు తెలిసేది కాదు, నీ శక్తి నాకు తెలిసేది కాదు. ఎప్పుడైతే యోబు తన శ్రమలో, తన దుఃఖంలో ఆయన స్తుతించాడో, ఆయన ఏం చేశాడు? యోబు 2 ఆశీర్వదించాడు. అదే దుఃఖంలో పడిపోయి కొద్ది వద్దు ప్రభా, రాదు ప్రభా, ఏంటి ప్రభా అని అనుకోలే. కాబట్టి ఆ విధమైన ఆరాధనలోకి మనం వెళ్దాం, ఆ విధమైన స్థుతిలోకి మనం వెళ్దాం, ఆ విధంగా స్థుతులు అర్పిద్దాం. దేవుడికి ఆరాధించండి. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను. దేవుడు చేసిన ప్రతి కార్యమును ఏ పరిస్థితిలో ఉన్నా, భయములో ఉన్నప్పుడు, అవమానములో ఉన్నప్పుడు, నిరీక్షణ లేని సమయంలో మరి దావీదు దేవుని స్తుతించాడు. దేవుడు ఆ యొక్క ఆరాధనని, ఆ స్థుతిని స్వీకరించాడు. ఇలా జ్ఞాపకం చేసుకున్నాం. మరి యోబు యొక్క స్థుతిని మనం చూసాం, ఆయన ఆరాధన చూసాం. మరి ఇది జ్ఞాపకం చేసుకొని దేవుని మనము ఆత్మతోను సత్యంతోను మనము ఆరాధించండి.
బైబిల్ పల్లవిని పాడుకుందాం. ప్రియులారా అందరూ బైబిల్ కనిపించాలని చూపించండి. మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మారని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మారని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. కూర్చుందాం. గడిచిన ప్రభు దినం నుండి మనము కొన్ని విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏం ధ్యానిస్తున్నాము గుర్తుందా? చదవండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనమా? నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఏముంచాడట? జీవము మేలు మరణము కీడు. అలానే 11:26లో ద్వితీయోపదేశకాండం 11:26 చూడుము నేడు నేను నీ ఎదుట దీవెనను శాపమును ఎన్నున్నాయి. 2 రకాలైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇలా ఇక్కడ చూస్తే 2 రకాలైన మాటలు ఏంటవి? 1 జీవం, 2 దీవెన, 3 మేలు. రెండవది ఏంటి? సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి? మరణము, కీడు, శాపం. జనరల్గా ఏది కావాలనుకుంటాం మనం? అంతేగా, మేలు కావాలనుకుంటాం. అంతేగాని శాపం కావాలి అని ఏమైనా అనుకుంటామా? లేదుగా. లేదు. కాబట్టి మరి దేవుడిచ్చే మేలుని మనం పొందాలి అని అంటే మనం గత వారాల్లో మనం ధ్యానించాలి. ఏం కావాలి? మొట్టమొదటిగా ఏం కావాలి? ఆయన మేలు మనం దేవుని దగ్గరికి రావాలి కదా. రెండవది ఏంటి కదా? అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆ రెండవది ఏంటి? రెండవది ఆయన మాట వినాలి. వినడం వరకు సరిపోద్దా? ఏం చేయాలి? విని అనుసరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినడానికైతే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం వింటూ ఉంటాం, దేవుడి వాక్యం చదువుతూ ఉంటాం, కానీ అనుసరించాలి. మూడవది, నీకు మేలు కావాలంటే, మేలు పొందాలంటే ఏం చేస్తాం? పోయిన ఆదివారం ఏంటండి మర్చిపోయారు కదా. అదే మరి మేలు రాకపోవడానికి కారణం అదే. మనకి ఈ గుర్తుల్లో కదా, ఇవి గుర్తుళ్ళు ఏంటి? మూడోది ఏంటి చెప్పండి?
మూడోది ఏంటి? ఒకటి దేవుని దగ్గర రావాలి, రెండు ఓకే ఆయన మన దగ్గరికి వస్తారు, రెండు వాక్యం వినాలి, అనుసరించాలి, మూడోది నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నాకు ఏడున్నారు అన్న, నాకు పెళ్ళైంది కదా, నా దగ్గర తల్లిదండ్రులు లేరు కదా అని అంటారు. అంతేనా? ఏం శాంతి అంతే అంటారా? నాకు పెళ్ళైంది కదా, పెళ్ళైన తర్వాత నా దగ్గర ఎందుకుంటున్నారు నా తల్లిదండ్రులు అని అంటారు. నో, నీ తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత నీకెవరు తల్లిదండ్రులు? నీ అత్త మామే, నీ అత్తయ్య నీ మామే నీ తల్లిదండ్రులు. ఎందుకంటే నీ బాబులో చూసేది వాళ్ళే కదా. ఏం చేయాలట? వాళ్ళని సన్మానించాలి. సన్మానించాలంటే రోజు లేవడంతో పోయి ఆధారికి నమస్కారం పెట్టి పాదం లాగుదామా కిందకి, కదలకుండా ఉంటుంది అక్కడే. వారి మాట వినాలి, వారి మాటని గౌరవించాలి, పెద్దలను మనము గౌరవించాలి. దేవుని వాక్యం చెప్తాను, నేను చెప్పట్లేదు ప్రియుల, నేను చెప్పట్లేదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచ్చిన అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచ్చిన మనం చూసుకుంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించాలి. కదా ఏంటి అక్కడ? నీకు మేలు రావాలి అంటే, మేలు కలగాలి అంటే మనము అనుసరించవలసిన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. సన్మానిస్తున్నామా? ఇక్కడ పాయింట్. మా పల్లె మాకు సరిపోతాయండి, వాళ్ళతో ఎడగలుగుద్ది అన్నానా? They are also part and parcel of your life, dear brothers and sisters. మీ జీవితంలో వాళ్ళకు భాగం. We are not supposed to neglect them. వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. కాఫీ ఇవ్వమంటే ఎప్పుడు కాఫీ అడుగుతాడు. మంచినీళ్ళు అడిగితే ఎప్పుడు మంచినీళ్ళు అడుగుతాడు. పోయి తెచ్చుకోవచ్చు కదా. ప్లీజ్, నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు ఆ అనుభవంలోకి వెళ్ళాలి. తల్లిదండ్రులు పెద్దవారిని గౌరవించాలి, వారి మాట వినాలి. నీకు బాగున్నా బాగోపోయిన పక్కన పెట్టి, పెద్దవాళ్ళు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు వారు మీ గురించి ఎటువంటి కంప్లైంట్ చెప్పకూడదు. కంప్లైంట్ చెప్పకూడదంటే వారు చెప్పిన మాట మనము వినాలి. వింటే ఏం జరుగుద్దట? మేలు కలుగు. మేలు కావాలనుకుంటామా, లేకపోతే అవసరం లేదని కీడు కావాలనుకున్నామా? మేలే కావాలి కదా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, తండ్రిని తల్లిని సన్మానించడం అంటే ఏం లేదు, వారి మాటను మనం ఆలకించటం, వారు చెప్పిన ప్రకారం మనం చేయడం. మరి ఇంకోటి చూద్దామా? 4వ చూద్దామా? చూడండి ఒకసారి. 65వ కీర్తన 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. ఎక్కడుందంట మేలు కదా? అంటే ఏంటది? దేవుని మందిరం, వేర్ గాడ్ లివ్స్. దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో దానిని మనం దేవుని మందిరం అంటాం. అది దేవుని ఆలయం అని అంటాం. సో 4వ దేవుడు చెప్తా ఉన్నాడు,
ఏమంటాడంటే నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత. దావీదు రాస్తా ఉన్నాడు ఈ కీర్తన. దావీదు రాస్తా ఉన్నాడు ఏంటంటే నీ యొక్క పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత. అంటే ఈ నోటీస్ దట్ దేర్ ఈస్ బ్లెస్సింగ్స్ ఇన్ హిస్ హౌస్. దేవుని యొక్క ఆలయంలో, దేవుని మందిరంలో మేలుంది. ఆ మేలు చేత నేను తృప్తి పొందుతాను ప్రభువా అని దావీదు రాస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఒకసారి మరి దావీదు నిజంగా దాన్ని చేశాడో లేదో చూద్దామా? చూడండి 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవండి నాన్న ఒకసారి. 29 చదవండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఇందాక ఏదైతే కీర్తన రాశాడో అది ఇక్కడ ఏం చేశాడు? దావీదు పాటించాడు. చేశాడా లేదా? రండి, చేశాడా? ఏం చేశాడు? నేను ఒక్కడే పోతాను అన్నాడా? మరలా చదవండి ఒకసారి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఏముంది మందిరంలో? ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే దేవుడిచ్చే మేలు. ఇంకోటి చూద్దామా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 383వ పేజీ 383 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఏం చేశాడు రాజు? ఏం చేశాడు? వాళ్ళ కుటుంబ సభ్యులే కాదట, అధికారులు. అయ్యా మీరు కూడా రండి, అక్కడ యెహోవా మందిరంలో మేలుంది, ఆశీర్వాదాలు ఉన్నాయి అని ఏం చేశాడు? ఆయన వెళ్ళాడు. ఆయనతో పాటు అధికారులను కూడా తీసుకొచ్చాడు. అందరిని పిలిచాడట, సమకూర్చాడు. సమకూర్చడం అంటే గ్యాదర్ చేయడం. గ్యాదర్ చేశాడు. రండి, దేవుని మందిరములో మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మందిరములో మనకి మేలు జరుగుద్ది అని. మరి నిజంగా మరి ఇరువురు రాజులు ఏం చేశారు? దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో దాని ద్వారా వారికి ఏం జరిగింది ప్రియులారా? మేలు జరిగింది. మరి మనం ఇస్తున్నామా అట్లానే? దేవుని మందిరం ఎవరైనా మనకి బంధువులు వచ్చినప్పుడు, అమ్మో బంధువులు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వీళ్ళకి ఏదో ఒకటి వండి పెడదాం అని ఏం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. మందిరానికి రాకుండా నో. ఈ రోజు నుండి మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టి అయ్యా కూర్చోండి, లేకపోతే ఇసుకేలాగా ఏం చేయాలి? రండి, మీరు కూడా రండి, వెళ్దాం, మీరు కూడా రండి. అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు వెళ్ళాను.
ఏముంది దేవుని మందిరంలో? 2-3 విషయాలు మనం ధ్యానించుకొని మనం దానిలోకి వెళ్దాం. చూడండి, కీర్తన 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ఏముందంట దేవుని మందిరంలో? రక్షణ ఉంది. ఈ లోకంలో అపవాది కబంధ హస్తాలను చిక్కుపోయి ఉంటే దేవుని మందిరంలో దేవుని మాటలు వినుట ద్వారా, దేవుని మాటలు గ్రహించడం ద్వారా ఆ యొక్క దాసత్వం నుండి, బానిసత్వం నుండి, మరి సాతాను కబంధ హస్తాల నుండి నీకు విడుదల, విముక్తి. అదే రక్షణ. నువ్వు రక్షణ పొందాలి అంటే, నీవు విడుదల పొందాలి అంటే నువ్వు దేవుని మందిరంలోకి రావాలి. ఈ సియోను అంటే యెరూషలేము అంటే దేవుని మందిరం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ఇక్కడ చూడండి, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఏ చెర ఇది? పాపపు చెర, అపవాది చెర, సాతాను యొక్క చెర. కాబట్టి యెహోవా మందిరములో ఏముంది? మనకి రక్షణ ఉంది, సంతోషం ఉంది. సంతోషం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం దీన్ని మనం ధ్యానించలేదు. మొదటి వచ్చిన ధ్యానించాం, గుర్తుందా? బైబిల్ స్టడీలో 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం మాత్రమే మనం ధ్యానించాం. పోయిన ఆదివారం, పోయిన గురువారం మనం బైబిల్ స్టడీలో మొట్టమొదటి వచనం మాత్రమే ధ్యానించాం. ఇక్కడ ఏముందంటే సియోనులో రక్షణ. ఇఫ్ యు వాంట్ టు గెట్ సాల్వేషన్, దేవుని యొక్క బిడ్డగా నీవు రూపాంతరం చెందాలంటే, దేవుని యొక్క జనముగా నువ్వు రూపొందించబడాలంటే, దేవుని బిడ్డగా నువ్వు ఏర్పాటు చేయబడాలంటే, దేవుడిచ్చే నిత్య సంతోషము, నిత్య ఆనందము, నిత్య రాజ్యమునకు నీవు అర్హుడివి, అర్హురాలి కావాలంటే దేవుని మందిరములకు వెళ్ళి దేవుని మాటలు విని దేవుని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు, మన హృదయంలోకి ఆయన ఆహ్వానించినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణే మేలు. దేవుడిచ్చే మేలు రక్షణ. నిజంగా ఇంకా ఏం జరుగుతుంది? మనకి నెమ్మది వస్తుంది. దేవుని మందిరానికి రావటం ద్వారా మనం సమాధానం పొందుతాం. గందరగోళమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డల ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు నీకు నెమ్మది వస్తుంది. ఎందుకంటే దేవుని మాటలు మనకి ఎలాంటివట? మన పాదములకు దీపము, త్రోవకు వెలుగుగా ఉంది. ఎటువంటి నెమ్మది లేకుండా ఉన్నావా? అసమాధానంగా ఉన్నావా? అయ్యో నా జీవితం అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు సాయం చేయట్లేదు అని ఒకవేళ నీవు అలా అనుకుంటా ఉంటే దేవుని మందిరానికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా ఉందండి, దేవుని మందిరంలో ఏముంది? ఆయన సహాయము చేసే దేవుడు. చూడండి, ఇక్కడ మనకి 13వ అధ్యాయంలో చూస్తే 13వ కీర్తనలో చూస్తే 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నీకు ఉపకారము కావాలి అంటే
దేవుని మందిరానికి రావాలి. నీవు దేవుని సహాయాన్ని పొందాలి అని అంటే కొన్నిసార్లు మనం దేవుని మందిరానికి రాలేని స్థితిలో ఉంటాం. మన ఆరోగ్యం బట్టో లేదా పరిస్థితులను బట్టో కొన్నిసార్లు మనం రాలేని స్థితిలో ఉంటాం. కానీ నీ బాధను బట్టి, నీ శ్రమను బట్టి అయ్యో నేను రాలేను అని అన్నావు అని అంటే నువ్వు దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు అని అర్థం. నేను ఇందా చెప్పాను, ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. పైన ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, చాలా పెద్ద ఉద్యోగం. అలానే దేవుడు అంటే భయము భయభక్తులు కలిగిన వాడు. ఆ ఉద్యోగానికి 9ంటికి వెళ్ళాలంటే 10 నిమిషాల ముందే ఆ ఆఫీస్లో ఉంటాడు. 10 నిమిషాల ముందే అంటే 8:50కే ఉంటాడు. మరి నీకు నిత్య సంతోషం, నిత్య ఆనందము, నిత్యరాజ్యం ఇచ్చే దేవుని మందిరానికి కూడా నువ్వు అర్ధగంట ముందు రావాలి. యాక్చువల్ ఎందుకు రాలేకపోతున్నావు? అక్కడైతే పేస్ అని, ఐడెంటిఫికేషన్ అని, లేకపోతే రిజిస్టర్లో సంతకం పెట్టి మనం అక్కడ సైన్ చేయాలి. ఇక్కడ ఎవరు మనల్ని అడిగేవాళ్ళు. మరి సమయానికి దేవుని మందిరానికి రాకుండా, దేవుడిచ్చే ఆ మాటలు వినకుండా, దేవుడిచ్చే ఆ యొక్క మాటలు గ్రహించకుండా ఉంటే నీకు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? నీకు ఎలా మేలు పొందుతావు? చెప్పండి, ఎలా మేలు వస్తుంది? వీళ్ళ అందుకనే నేను ప్రేమపూర్వకంగా మీకు విన్నవించుకున్నది ఏంటంటే దేవుని మందిరానికి ఒక అర్ధగంట ముందే వచ్చి దేవుని సన్నిధిలో ఆ ఆరాధన జరగడానికి ముందుగా నువ్వు ఆయన ముందు పరిశుద్ధపరచబడాలి. అది ఎలా వస్తాయండి మనకి? దేవుడంట మొట్టమొదటి ప్రార్థన స్టార్ట్ అయ్యే టైంకి వచ్చే వాళ్ళకి 100% మేలు చేస్తారు. అది అయిపోయిన తర్వాత అయిపోయిన పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది వస్తారు, అంతవరకే మేలు. కొంతమంది వాక్యం అయిపోయి చివరిలో కనపడము ఆశ్చర్యం, చివరిలో కనపడతాం అయిపోయింది. కొంతమంది అమ్మో నేను కాలుకి వేయకపోతే దేవుడు నన్ను ఆశ్చర్యం, ఎవరికి కావాలి? నీ కాలుకి ఎవరికి కావాలా? దేవుడు అని అడుక్కునేవాడు. నీ కాలు కోసం చూస్తున్నాడు దేవుడు, నీ హృదయం చూస్తున్నాడు. ఎవరికి కావాలి? నీ కాలుకి ఎవరికి కావాలి? అలా ఉంటే అన్ని ఆశీర్వాదాలే వస్తాయి. 100% స్టార్ట్ అయిన దగ్గర నుండి అయిపోయిన దాకా ఉంటే 100% దీవెనలు వస్తాయి. 50 వస్తే 50 వస్తాయి, 30 వస్తే 30. చివరిలో 5 minutes వస్తే 5 minutes వస్తాయి, 5% వస్తాయి. దేవుడు మాట్లాడతాడు, నీకు మేలు, దేవుడిచ్చే మేలుని నీవు పొందాలి అని అంటే దేవుని మందిరములో నీవు ఉండి దేవుని సేవకులు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించాలి. ఇంకో విషయాన్ని పట్టించు. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి, దేవుని మందిరానికి వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో ప్రపంచంతో ఏదో మునిగిపోతా ఉంది అన్నట్లు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఎందుకు వచ్చావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ చిన్న పాప ఉంది, స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ ఏమంటారమ్మా ఇది రాయి, లేకపోతే ఇది చెప్పు, ఇది చెయ్యి అని. చెయ్యకపోతే ఏమంటారు? నువ్వు వెళ్ళలేదు అమ్మా, నేను చెప్పి నీకు చేయట్లేదమ్మా, మేము మాత్రం తన ఇంప్రూవ్మెంట్ గురించి మమ్మల్ని అడగొద్దు అని అంటారా? అనరా? మరి దేవుడు ఇక్కడికి వచ్చి మనం వేరేది ఏదో మాట్లాడతా, ఫోన్లు చూసుకుంటా, ఫోన్లు మాట్లాడుతూ ఉంటే ఇది అంత భయం లేని పరిస్థితి. చెప్పండి, ఎంత భయం లేని పరిస్థితి. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి. దేవుడి మందిరంలో ఎలా ఉండాలి? దేవుడు నాకు ఏం చెప్పబోతా ఉన్నాడు, ఆయన మాట ద్వారా నేను ఏ ఆదరణ పొందబోతా ఉన్నాను, ఏ నిరీక్షణ, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, ఆయన బిడ్డగా నేను ఎలా సిద్ధపడాలి అని ఆశ ఉండాలి. ఆ గంట చెప్పేదా 2 గంటల చెప్పే నువ్వు మాట్లాడకపోతే ఏమైనా కోట్లు పోతాయా? లేకపోతే వాళ్ళు నీతో మాట్లాడకుండా నీతో శత్రుత్వం తెచ్చుకుంటారు.
భయం ఉండాలి నీకు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరంలో నువ్వు మాట్లాడుతున్నావు, ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అని అంటే సరే నిజంగా ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు మాట్లాడడం మనం రెస్పాండ్ అవ్వాలి, తప్పదు అని అంటే ఓకే, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. క్యాజువల్గా ఏదో ఫోన్ వస్తుంది, ఒక గడిచిన తర్వాత మాట్లాడేమైంది, నువ్వు ఎత్తి మాట్లాడి మళ్ళీ పక్కన వాళ్ళు చూస్తున్నా కానీ వాళ్ళతో బయటికి వెళ్ళి కూడా మాట్లాడటం లేదు. నేను చూసాను చాలాసార్లు, చాలా మందిరాలు చూశాను. అప్పుడు చెప్పటం కూడా జరిగింది, దయచేసి ఫోన్లు మీరు కొన్ని మందిరాల్లో చూస్తే ప్లీజ్ స్విచ్ ఆఫ్, లేకపోతే ప్లీజ్ కీప్ ఇన్ సైలెంట్ యువర్ మొబైల్స్ అని, సైలెంట్లో మీ మొబైల్ పెట్టుకోండి అని ఉంటాయి. మీరు గమనించారు, కొన్ని మందిరాల్లో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి అని. ఇక్కడ ఎందుకు వచ్చామంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒక క్రమశిక్షణ కలిగి ఉంది. స్కూల్ వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం? ఇప్పుడు నేను ఒక దేవుని మహాకృపను బట్టి నేను ఒక స్కూల్లో పనిచేశాను. నేను స్కూల్లో పనిచేసినప్పుడు ఎలా ఉండాలి, ఆ స్కూల్కి సంబంధించిన విషయాలే నేను చేయాలి. కానీ నేను వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ విషయాలు నేను ఆలోచించకుండా, నేను నా విషయం ఫోన్ చేసుకుంటా, ఫోన్ మాట్లాడినా వేరే విషయాలు ఏదో నేను చూసుకుంటా ఉంటే అది ఎంతవరకు సమంజసం? మా యాజమాన్యం నన్ను ఊరుకుంటారా? తీసిపడేస్తా. నువ్వు వెళ్ళావు శాంతి, నువ్వు వెళ్ళినప్పుడు అమ్మా మరి ఆవిశ్రీ ఎలా ఉందండి అని ఆ టీచర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ టీచరు అటు చూస్తా ఇటు చూస్తా ఏదో చేసుకుంటా ఉన్నావు అనుకో, నీకు ఎలా ఉంటుంది? నువ్వు పోయి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తావు, ఏంటంటే ఆ టీచర్ గారు అసలు ఏం అడిగినా కానీ చెప్పట్లేదు అంటే. ఇక్కడ కంప్లైంట్ చేసేది ఎవరంటే సేవకుడు మీ గురించి దేవుడు చెప్తాడు, ప్రవాణం మార్చయ్యా, ఫోన్ మాట్లాడుతున్నారయ్యా, వాళ్ళకి తెలియచేయ్యా, పక్క వాళ్ళు మాట్లాడుకున్నారయ్యా, డిస్టర్బెన్స్ అయ్యా అని దేవునికి నేను చెప్తాను. చెప్పట్లేదు అనుకోవాలి. ఒకవేళ మీరు అలా చేసుంటే వచ్చే ఆదివారం నుండి, వచ్చే ప్రభు దినం నుండి ఆ విధముగా చేయకుండా ఉందరుగాక. ఆమేన్. అసలు నేర్చుకోవాలి. దేవుని మందిరానికి ఒక ప్రాముఖ్యత, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ హోలీ. ఇది పరిశుద్ధ మందిరం, పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు ఉన్న సమయంలో మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. దట్స్ వాట్ ఐ మీన్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫోనులు చూడడం, మాట్లాడడం మనము చేయకూడదు. అది చేస్తే ఏమైందంటే we lose the blessings. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడేవాడు కాదు, సేవకుల ద్వారా మాట్లాడారు. అప్పుడు ఏమైపోతాయి? దీవెనలు పోతాయి. కాబట్టి దేవుడిచ్చే ఆ మేలుని మనం పొందాలి అని అంటే మనం చేయవలసిన విషయం ఏంటంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, రక్షణ ఉంది. 11వ వచనం, 16వ కీర్తన 11వ వచనం. ఏం జరుగుతుందంటే అక్కడ చదవండమ్మా. 11వ వచనం అసలు బాగుంటాడు. ఆ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసింది. ఏం జరుగుతుంది ఇక్కడ? పరిశుద్ధ మందిరంలో ఏం జరుగుతుంది? జీవ మార్గం గురించి తెలియజేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందట? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖము. చూసారా? ఇందాకేమో రక్షణ. ఆ రక్షణ రావాలంటే ఏం చెప్తారు ఇక్కడ? జీవ మార్గం గురించి చెప్తారు. అంతేగాని మోస మార్గం గురించి చెప్పరు. ఇక్కడ నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే అలా చేస్తే నువ్వు ఇలా అవుతావు అని చెప్పడం. ఏం చెప్తారు?
జీవ మార్గం. అది దేవుని మార్గం. దేవుని ప్రకారం నువ్వు జీవించాలి. దేవుడు ఆశించిన రీతిలో నువ్వు జీవించాలి. ఇది దేవునికి ఇష్టమైనది అని పిల్లరా, మరి జీవపు మాటలు అక్కడ ప్రకటించబడతాయి, ఉపదేశించబడతాయి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఏముందంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఏదో కొంతసేపు ఉండటం కాదు, కొన్ని రోజులు లేకపోతే కొన్ని సంవత్సరాలు కాదు. సంపూర్ణంగా సంతోషం. ఎప్పుడు? ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్, సంపూర్ణ సంతోషం. కాబట్టి దేవుని మందిరమునకు మనము వస్తే ఏం జరుగుతుందట? ఆయన మేలు మనకి చేస్తా ఉన్నాడు. ఆ మేలు గురించి కొన్నిటి గురించి మనము ఈ రోజున మనము ధ్యానిస్తూ ఉంటాం. 36వ కీర్తన తీయండి ఒకసారి. 36వ కీర్తన. ఏం జరుగుతుందట? సంతృప్తి, సాటిస్ఫాక్షన్. ఏం జరుగుతుంది? సాటిస్ఫాక్షన్. ఏం కావాలి మనకి? సంతృప్తి కావాలి. అసంతృప్తిగా బ్రతుకుతూ ఉంటాం. అయ్యో నాకు అది కావాలి, అయ్యో నాకు అది లేదు, ఇది లేదు. కానీ ఇక్కడ చూస్తే 8వ వచనంలో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనికి నీవు వారికి ప్రాగించుచున్నావు కదా. ఆ ప్రాగించిన ఆనంద ప్రవాహమే మనం మాట్లాడుకున్న బల్ల. నీవు బల్లలో చేయి వేయటం ద్వారా ఏం జరుగుతుందట? ఏం జరుగుతుంది? సంతృప్తి. అలానే జీవపు ఊట మనలో ఉడుకుతూ సంతృప్తి. దేవుని మందిరంలో రక్షణ ఉంది, దేవుని మందిరంలో సంతృప్తి ఉంది, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇంకా ఏముందండి? 92వ కీర్తన. 92వ కీర్తన. పదమూడవ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నువ్వు వర్ధిల్లాలి అని అంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మాటలు వినాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన. ఇది మాత్రం జాగ్రత్త గుర్తుంచుకోవాలి. మందిరానికి వచ్చాక నేను వర్ధిల్లేదు అని అనద్దు. మందిరంలో దేవుడు చెప్పిన మాటను నీవు అనుసరిస్తున్నావా లేదా అనేది కూడా తెలుసు. ప్రతిదానికి కూడా దేవుడు ఏమంటాడంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నాకు ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నీవు నీ దేవుడైన మాట, యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఎప్పుడు హెచ్చిస్తాడండి? ఏమనుసరించాలి? ఆయన ఆజ్ఞ కదా. ఇక్కడ ఏంటి? ఇంగ్లీష్లో మనకి ఇఫ్ క్లాజ్ అని ఉంటుంది. ఇఫ్ క్లాజ్ అని 3 రకాలైన ఇఫ్ క్లాజులు ఉంటాయి.
నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా అవుతావు. అలానే దేవుడు కూడా నువ్వు ఇది చేస్తే నువ్వు ఇలా ఆశీర్వదించు. ఏం చేయాలట? ఆశీర్వదించబడాలంటే, హెచ్చింపబడాలంటే ఏం చేయాలట? ఆయన మాట శ్రద్ధగా. ఆయన మాట శ్రద్ధ కాబట్టి ఏం జరుగుద్ది? మేలు జరుగుతుంది. ఆ మేలు ఏంటి? వర్ధిల్లుతాం. వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఆయన మాట్లాడాలి. దేవుని మందిరానికి రమ్మన్నారు కదా, నేను వర్ధిల్లేదు ఏంటండి అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారేమో. అందుకనే దేవుడు చెప్తాను కదా, మనం తెలియగలవడం కదా. అంతే అమ్మా, అర్థమవుతుంది కదా. కాబట్టి ఇంకో మాట చూసుకుంటాం. 96వ కీర్తన, 96వ కీర్తన 6వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఏమున్నాయంటే ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఏమున్నాయంటే నీ ఘనత రావాలి, ప్రభావం రావాలి, బలవంతుడు కావాలి. సౌందర్యం అంటే ఇది ఆత్మీయ సౌందర్యం. ఎక్కడ ఉన్నాయంటాయి? ఏం చెప్తా ఉన్నాడు? ఏమున్నాయి దేవుని మందిరంలో? ఎన్ని మేళ్ళు ఉన్నాయి? మేళ్ళు ఉన్నాయి. కొన్నే మనం చూసాం ఈరోజు. ఏ మేళ్ళు చూసాం? రక్షణ, తర్వాత సంపూర్ణ సంతోషం, సంతృప్తి, వర్ధిల్లత, ఘనత, ప్రభావం. నాకేం జరిగిందండి? దేవుని మందిరానికి వచ్చాను, నీకు ఏం జరగలేదని నువ్వేమన్నా ఆయన చెప్పిన మాట వింటే జరుగుతుంది. చెప్పిన మాట వినవుగా. పోయిన దగ్గర నుండి మరలా లోకం, పోయిన దగ్గర నుండి టీవీ, పోయిన దగ్గర నుండి మాటలు, పనికి వాళ్ళ మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. ఎట్లా జరుగుతుంది మేలు? మేలు ఎలా జరుగుతుంది? మేలు ఎలా వస్తుంది? కాబట్టి ప్రియులారా, దేవుడు అడుగుతాం. దేవుని యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యం బలంలో చేయడానికి ముందుగా, ప్రభువా నీవు ఇచ్చే మేలు నాకు కావాలయ్యా, మీ మందిరానికి నేను వస్తానయ్యా, మీరు చెప్పిన మాట నేను వింటానయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు నేను ఏదైనా విషయంలో నేను తప్పిపోతే ప్రభువా అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఈ మాట నేను వింటున్నాను కానీ నేను పాటించట్లేదు ప్రభువా. ఇది ప్రాముఖ్యం. యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించి నడిచిన ఎడల. నడుస్తున్నామా? అయ్యా వింటున్నాను కానీ నడవట్లేదయ్యా. కోపం వచ్చినప్పుడు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నానయ్యా. అటు పెద్దవాళ్ళని చూడలేదు, పాస్టర్ని చూడలేదు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నానయ్యా, నన్ను క్షమించండి. అడుగుదామా? దేవునికి చెప్దామా? ఆయన చేసే మేలుని మనం పొందలేకపోవడానికి కారణాలు మనం తెలుసుకొని, అది ఒప్పుకొని, తీర్మానం తీసుకొని అప్పుడు మనం బలంలో చేయాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఏంటి, ఎందుకు మనకి నాకు మేలు ఎందుకు జరగట్లేదు, ఆ మేలు నేను ఎందుకు వర్దిల్లట్లేదు, నాకెందుకు సంతృప్తి లేదు, నాకెందుకు సంతోషం లేదు, నాకెందుకు ఆనందం లేదు. మరి ఈ సంతోషము, ఈ ఆనందము, మేలు, వర్ధిల్లత, తర్వాత ఈ రక్షణ, సంతృప్తి నాలో లేకపోవడానికి కారణం ఏంటి? మరి నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను కదా, మరి ప్రతి ఆదివారం దేవుని మాట వింటాను కదా, మరి నాకు ఎందుకు జరగట్లేదు అని అంటే అక్కడ ఏదో లోపం ఉంది. ఆయన మాత్రం ఆయన పని ఆయన చేసుకుంటూ పోతానే ఉన్నాడు. కాబట్టి ఏదైనా మనము ఏ విషయంలో తప్పిపోయామా? నీ తల్లిదండ్రులు సన్మానించారంటే నీ పెద్దవాళ్ళ మీద కేకలేస్తా ఉందో మరి ఎలా అది దేవునికి ఇష్టమైంది చెప్పండి. నీ తల్లిదండ్రుల గురించి సన్మానించండి, వారి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఏమంటే ఎట్లా చెప్పండి. మనకి రాదా ఆ ఆలోచన? రాదా? మంచోళ్ళు అయితేనే నేను ఇచ్చేస్తానంటావా? నో. ఈ తల్లిదండ్రులు వాళ్ళు అంతే. మంచి చెడు అనేది ఏం లేదు. మీ అత్తమామలు అంతే. దేవుడు ఆధిక్యతను ఇచ్చాడు వాళ్ళకి.
నా ఆధిక్యతనిచ్చాడు, నువ్వు ఫాలో అవ్వాల్సిందే. డోంట్ ఫైండ్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. మరి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా, ఎలా మాట్లాడుతున్నాడు కూడా తెలియకపోతే ఎట్లా? పెద్దవాళ్ళు ఏదో కోపంలో మాట అంటారు అనకుండా ఎలా ఉంటారు? ఇది సరి చేయడానికి అంటారు. మరలా నీవు కూడా అలా అంటే అదే మాట అన్నావు, ఏంటి పరిస్థితి? పక్కన ఎవరున్నారు? అయ్యో పాస్టర్ గారు ఉన్నారే, అయ్యో దైవ సేవకుడు ఉన్నాడే, మనం ఎలాంటి మాట మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం బుద్ధి లేకపోతే ఎట్లా? ఎలా వస్తాయి నీకు మేళ్ళు? ఎలా వస్తాయి? ఎలా జరుగుతాయి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుడిచ్చే మేలు మనము పొందలేము. ఇంకా దేవుడిచ్చే మేలు మనం పొందలేకుండా ఉన్నాము అని అంటే మన దగ్గరే ఏదో లోపం ఉంది అని అర్థం. అంతే కదా? చూడండి 94వ కీర్తన 9వ వచనం చదువుతామా? 8 చదవండి. 8, 9. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదు. ఇక్కడ 2 విషయాలు చూస్తాం. పశుప్రాయులు అంటే ఆ పశువుకి వివేకం ఉండదు, ఏది చెడ్డదో ఏది మంచిదో తెలియదు పశువు కదా. మీకు తెలుసు కదా పశువు యొక్క జీవితం ఎలా ఉంటుంది, వివేకం ఉండదు. జనులలో పశుప్రాయులారా అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పశువులాగా నువ్వు ఆలోచిస్తున్నావు, నీకు వివేకం లేకుండా ఉంది, ఏది మంచిది ఏది చెడ్డతో నీకు తెలియట్లేదు, ఆ విధంగా ఆలోచిస్తున్నావు, దీన్ని ఆలోచించు అని. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు. ఈ బుద్ధిహీనులు కూడా బుద్ధి ఉండదు, వివేకం ఉండదు, మంచిది తెలియదు, చెడ్డదే ఆలోచిస్తాం. 9వ వచనం చూడండి. చెవులను కలుగు చేసిన వాడు వినకుండున్నా, కంటిని నిర్మించిన వాడు కానకుండున్నా. ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, కానీ ఈ బుద్ధిహీనత వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళితే అప్పుడు దేవుడు వింటాడు. కాబట్టి మందిరంలోకి రావటం ద్వారా వచ్చే మేలు మనం చూసాం. ఆ మేలును మనం పొందలేకపోతున్నాం అంటే సంథింగ్ ఈజ్ ల్యాకింగ్, మనదే ప్రాబ్లం. కాబట్టి దేవుడిని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. అయ్యా నిజంగా నా ప్రభావం నీ మందిరంలో అయ్యా మేలు ఉన్నాయి, వర్ధిల్లత ఉంది, సంతృప్తి ఉంది, రక్షణ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, అయ్యా ఘనత ఉంది, అయ్యా ఆత్మీయ సౌందర్యం ఉంది. కానీ నేను వాటిని పొందలేకపోవడానికి నాలోనే బుద్ధిహీనత ఉంది ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. అది తెలుసుకొని మనం గుర్తు చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకొని తీర్మానం తీసుకున్నాం. ప్రభువా ఈ రోజు నుండి నేను ఆ బుద్ధి లేని పని చేయను ప్రభువా, మీరు నాకు సాయం చేయండి అని దేవుని అడిగి మరి తీర్మానం తీసుకొని మనము యోగ్యముగా బాధలో పొందుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. దేవుని ప్రజలు దేవుని కొరకు తీసుకొచ్చిన ఆత్మని సమర్పించుకుంటారు. సియోను గీతంలో చిన్నపాటి పుస్తకంలో నుండి 202వ కీర్తన పాడుతారు. 202వ
కళ్ళతో రక్షణకై ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మినవారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మినవారు. కూర్చోండి. మరి యథావిధిగా వార కోరికలు ఈ వారం నుండి మనము సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. ఇది మంగళవారం సంఘ ప్రార్థన, సోమవారం నుండి మారుస్తున్నాను. ఒకరోజు రెస్ట్ లాగా ఉంటుంది అనేసి సోమవారం సంఘ ప్రార్థన 7:30 స్టార్ట్ చేస్తాం. ఇంకా ప్రేయర్ కూడా మంగళవారం గురువారం బైబిల్ స్టడీ 7:30 స్టార్ట్ చేస్తాం. ఆ రోజు వీలైతే ప్రేయర్ మనం స్కిప్ చేస్తాం. కాబట్టి సంఘ ప్రార్థన మంగళవారం, గురువారం, మరి చివరి శుక్రవారం ఏం చేశారు తెచ్చుకోలేక. మరి చివరి శుక్రవారం సాయంత్రము 6 గంటలకి కనుక్కోవాలి. కనుక్కున్నాం. ఎందుకంటే అప్పుడు మనము 6కి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీలైతే వాళ్ళందరినీ పిలుస్తాను. దేవరావు అని, తర్వాత డానియల్ గారిని, తర్వాత వాళ్ళ పేరు వచ్చి డానియల్ గారు అంటారు. కాబట్టి పిలుద్దాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలయ్యా. మీరు జరిగించిన పరిశీలన పెట్టి వందనాలు. బిడ్డలు ఎంతో ప్రేమతో కష్టార్జితము ఇచ్చిన నా ప్రభా సమర్పణ మీరు ఆశీర్వదించండి. రావాల్సిన దీవెన వారికి దయచేయండి. ప్రత్యేకమైన తండ్రి, మేము వినిన మాటలు దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. ఆ మేలుని మేము పొందాలి అని అంటే మేము ఎలా జీవించాలో మీరు మాతో మాట్లాడారు. ఆ విధంగా జీవిస్తూ మీరు మహిమ తెస్తూ మేము సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందడానికి ఒక చూపించాలి. మరొకసారి తమ మధ్యలో ఉన్న అక్కగారిని చేతులుగా పిలుస్తున్నాను. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సోదరి స్వరూప కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంది. మరి ప్రతి వార కూడిక ప్రతిరోజు ప్రేయర్ని నడిపిస్తున్నాను. అయ్యా మీకు వందనాలు. దాన్ని కొనసాగించాలి. ఎటువంటి ఆటకు అవరోధం వచ్చినా అవి ఆపకుండా వాటిని కొనసాగించాలి. మేలు పొందడానికి సాధించాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ప్రత్యేకంగా చిన్న బిడ్డలు శరీర సూర్యుని మీ పాదాలు పెట్టిస్తున్నాను. మీ బలమైన హస్తం వారిపై ఉంచి ఆ స్పీచ్ థెరపీ ద్వారా, ఆ ఆక్యుపేషన్ థెరపీ ద్వారా, స్కూల్ ద్వారా సంపూర్ణమైన మార్పును నిర్వహించి గొప్పకై కోరుకుంటున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రం ఆరోపించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులన్నిటి అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, వాడు యేసుక్రీస్తు వారి కృపా రక్షణ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సార్వత్రిక సంఘాన్ని తోడుగా ఉండి సమాధానంలో నెమ్మదిని, శాంతిని, ఆనందంలో కలుగు చేయగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.